Hello everyone, welcome back to Freshers na Telugu channel. ఈ రోజు మనం NBCC ఇండియా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ మీరు ఓన్ గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాము. ఆల్టర్నేటివ్ గా మీకు డీటెయిల్స్ తో పాటు డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి లింక్ అండ్ యాక్సెస్ అనేది మీకు ఫ్రెషర్స్ నౌ పేజ్ లో దొరుకుతుంది. సో ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ కి రావాలి అనుకుంటే జస్ట్ మీరు NBCC ఇండియా రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. సో చెక్ చేయడం మర్చిపోవద్దు. మీ డీటెయిల్స్ అండ్ లింక్స్ అన్నీ ఒకే పేజ్లో దొరుకుతాయి. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా రావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబిలిటీ ఇచ్చాము. సో ఆ యాక్సెస్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. NBCC నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ప్లీజ్ నోట్ దాట్ దీంట్లో మనకి 1 or 2 వేకెన్సీస్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతున్నారు. బట్ రిమైనింగ్ పోస్ట్కి మాత్రం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ అవసరం లేదు. జస్ట్ బేసిక్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఆ పర్టికులర్ పోస్ట్ ఏంటి అనేది మనం సపరేట్గా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము. ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ పోస్ట్కి అప్లై చేసేసుకోవచ్చు. సో మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మీకు ఇక్కడ బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ NBCC లిమిటెడ్ అనేది మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కింద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద మీకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అవైలబిలిటీ అనేది ఇచ్చారు. సో ఇది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బేసిస్ మీద మీకు వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్ లిస్ట్ అనేది టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. సో ఫస్ట్ పోస్ట్ కనుక చూస్తే మీకు ఇక్కడ మెన్షన్ చేసింది జూనియర్ ఇంజనీర్ సివిల్. సో జూనియర్ ఇంజనీర్ సివిల్కి కనుక అయితే మీకు 27,000 నుంచి శాలరీ అనేది ఉంటుంది. అండ్ 28 years ఇస్ ది ఏజ్ లిమిట్. 3 years ఫుల్ టైమ్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నోట్ దాట్ 60% ఆఫ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ సర్టిఫికేట్ పెడుతున్నా కానీ కంపల్సరీ ఆథరైజ్డ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎసెన్షియల్ పోస్ట్ క్వాలిఫికేషన్ నిల్ అని మెన్షన్ చేశారు. అంటే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు ఈ పోస్ట్కి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ బ్రాంచ్కి కనుక చూస్తే టోటల్ 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ 20 వేకెన్సీస్ అనేది మనకి UR, SC, OBC, NCL అండ్ EWS కేటగిరీస్ వాళ్ళకి సపరేట్గా మీకు ఈచ్ కేటగిరీకి వేకెన్సీస్ అనేది ప్రతి పోస్ట్కి మెన్షన్ చేశారు. అండ్ దీనికి పే వచ్చేసి 27,000 నుంచి బిగిన్ అవుతుంది. 28 years ఇస్ ది ఏజ్ లిమిట్. అండ్ ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ లేదా పర్టికులర్గా ఆథరైజ్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీస్ నుంచి కనుక గ్రాడ్యుయేట్ అయితే విత్ 60% ఆఫ్ మార్క్స్ మీరు ఎలిజిబుల్ టు అప్లై. అండ్ దీనికి కూడా ఎలాంటి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు. నెక్స్ట్ పోస్ట్ ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో దీంట్లో జనరల్ మేనేజర్ ఫర్ ఇంజనీరింగ్ సివిల్కి పే వచ్చేసి 70,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. నోట్ దాట్ ఇక్కడ మీకు రిలాక్సేషన్స్ అనేది ST వాళ్ళకి 46 ఇచ్చారు. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా ST వాళ్ళకి. ఆల్సో ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్తో పాటు ఇక్కడ మీరు కనుక చూస్తే 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీకు సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో రెలవెంట్గా 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఎట్లాంటి ఫీల్డ్ ఆఫ్ వర్క్లో మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్. హౌ టు అప్లై, అసలు మీరు ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా చెప్పారు. ఫస్ట్ క్యాండిడేట్స్ ఏం చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేస్తారు. అవి ఫస్ట్ క్లియర్గా చదవాలి. అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంటుంది. 15th March నుంచి మీకు కెరియర్స్ సెక్షన్లో మీకు వెరీ క్లియర్గా అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబిలిటీగా ఉంది. సో ఫైనల్ ఆన్లైన్ సబ్మిషన్ అనేది 14th April 2022కి మీకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. సో ఇక్కడ మళ్ళీ వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ 15th March అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th April. సో మీకు నియర్లీ 1 month టైం ఉంది అప్లై చేసుకోవడానికి. డాక్యుమెంట్స్ అన్ని ముందుగానే రెడీగా పెట్టుకొని అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకొని స్కాన్ చేసి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని మీ డీటెయిల్స్ రెడీగా ఉంటే ప్రొసీడ్ టు అప్లై. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. అండ్ నెక్స్ట్
అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి అనేది మనకి చెక్ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ సైజ్ కూడా మెన్షన్ చేశారు, మీరు ఎట్లాగా కంగారు పడకుండా. అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో, కాస్ట్ సర్టిఫికేట్ and then particular size 100 kb to 300 kb, and matriculation or secondary certificates, date of birth, and then మీ మార్క్ షీట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమన్నా కానీ, మీకు ఒకవేళ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే రెలవెంట్గా మీకు ప్రెజెంట్ ఎంప్లాయీ కానీ లేకపోతే ప్రీవియస్గా వర్క్ చేసిన దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్నా కానీ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ కంపల్సరీ మీ ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా వర్కింగ్ ఉన్నది ఇవ్వండి, ప్లస్ యువర్ మొబైల్ నెంబర్ ఆల్సో. ఎలాంటి కన్ఫర్మేషన్స్ రావాలన్నా మీ ఈమెయిల్కే వస్తాయి కాబట్టి. అండ్ ఎనీ రిక్వెస్ట్ రిగార్డింగ్ ది ఫర్దర్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అదర్ దాన్ మీకు అప్లికేషన్ ఫామ్ మెన్షన్ చేసింది కాకుండా ఇల్లీగల్ కానీ లేకపోతే మీకు సంబంధించిన లేనివి ఏమన్నా కనుక మీరు అప్లికేషన్లో పెడితే ఇమీడియట్గా క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్. సో పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ దగ్గర మీరు 500 రూపీస్ అనేది మీరు ఫీజ్ పే చేయాలి ఫర్ జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. అండ్ బ్యాక్లాగ్ పోస్ట్కి మాత్రం ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నోట్ దట్ ఇక్కడ మీకు ట్యాక్స్ ఛార్జెస్ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ చేస్తారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ మీరు ఇక్కడ ఇచ్చిన పేమెంట్ అనేది చేయాలి. క్యాండిడేట్స్ మీరు ఫీజ్ పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎట్లన్నా కానీ మీరు చేయొచ్చు. అండ్ ఆల్సో ఎలాంటి అదర్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు. మీరు అప్లికేషన్ ఫామ్ ఎట్లాగైతే ఒక ప్రాసెస్లో చేస్తున్నారో లాస్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ద ఫీజ్. పేమెంట్ చేసిన తర్వాతే మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు, లేదా ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఇమీడియట్గా క్యాండిడేట్ని రిజెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్, మీకు రిటన్ టెస్ట్ ద్వారానే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్ డెసిషన్ ఆఫ్ ద ప్యానల్ విల్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో మీకు జనరల్ మేనేజర్కి, ఇంజనీరింగ్ సివిల్కి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఒక్కటే ఉంటుంది. రిమైనింగ్ 2 నార్మల్ బ్యాక్లాగ్ కాకుండా నార్మల్ పోస్ట్ ఏదైతే 2 ఉన్నాయో వాటికి మాత్రం రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఫర్దర్ బేసిక్ పే, రెమ్యునరేషన్, అలవెన్సెస్ అనేది యాడ్ అవుతాయి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్గా ఇక్కడ మీరు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏమైనా అప్డేట్స్ కానీ ఏం తెలుసుకోవాలనుకున్నా కానీ అఫీషియల్ వెబ్సైట్కి కనుక వెళ్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా తెలుస్తాయి. సో మీకు యాజ్ మెన్షన్ బ్యాక్లాగ్ పోస్ట్కి ఒక్కటే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. రిమైనింగ్ 2 పోస్టులకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీరు అప్లై చేసే ముందు మీరు ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది చూసుకోండి. ఆ తర్వాత స్పెసిఫిక్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి విత్ యువర్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్. ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కానీ క్యాండిడేట్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, మీ కాస్ట్ సర్టిఫికేట్స్, అసెట్ డాక్యుమెంట్స్ అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ లేకపోతే మీ మెడికల్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు క్లారిటీగా ఆథరైజ్డ్ ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డాక్యుమెంట్సే మీరు పెట్టాలి. లేకపోతే మీకు రెలవెంట్గా ఆ కేటగిరీ అనేది కన్సిడర్ చెయ్యరు. అండ్ ఆల్సో మీకు రిలాక్సేషన్స్ రిగార్డింగ్ ది ఎగ్జామ్షన్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది కూడా ఉండదు. సో మీరు పూర్తి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ, సర్నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ క్యాండిడేట్స్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తారు, అప్లికేషన్ కన్సిడర్ చేయరు. సో అది చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఆల్సో మీ డాక్యుమెంట్స్ ఒకవేళ క్లియర్గా లేకపోయినా, నీట్గా లేకపోయినా కానీ క్యాండిడేట్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు. సో మేక్ ష్యూర్ దట్ మీరు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదివి మీరేం అప్లోడ్ చేస్తున్నా కూడా అది చూసుకుని అప్లోడ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. కంప్లీటెడ్ వర్కింగ్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అండ్ సిజిపిఎస్ కోర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు యూనివర్సిటీ ఆర్ మీ కాలేజ్కి తరఫున ఏదైతే కన్వర్జన్ సర్టిఫికేట్ ఉంటుందో, పర్సంటేజ్కి కన్వర్ట్ చేసిన సర్టిఫికేట్, అది కూడా మీరు అటాచ్ చేయాలి. మీరు ఓన్గా కన్వర్ట్ చేసేసి రౌండ్ ఆఫ్ చేసేసి మార్క్స్ వేయటం కాదు. 59.99 ఉంటే అది 59.99 వేయాలి. 60%గా రౌండ్ ఆఫ్ చేయకూడదు. అండ్ ఆల్సో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం ఫ్రీక్వెంట్గా మార్చకండి. ఏమైనా కన్ఫర్మేషన్స్ రావాలంటే మీ ఈమెయిల్ ఐడికే వస్తాయి. అండ్ దీనికి ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు ఒకవేళ మాకు ఈమెయిల్ రాలేదు అంటే. అండ్ ఎనీ అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్లో కనుక వెళ్తే మీకు తెలుస్తుంది.
అండ్ ఆల్సో మీకు ఎట్లాంటి కమ్యూనికేషన్ కానీ కొరియర్ కానీ పోస్ట్ కానీ ఇట్లాంటిది ఏమి కమ్యూనికేషన్ జరగదు, ఓన్లీ ఈమెయిల్ ద్వారానే జరుగుతుంది. సో అందుకే మీరు ముందుగానే ప్రయర్గా ఈమెయిల్ అనేది వర్కింగ్ ఉన్నది, వ్యాలిడ్లో ఉన్నది మీరు సబ్మిట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.